హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. హలో హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. మోకాళ్ళల్లో గుజ్జు పెరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్? సో ఇది స్పెసిఫిక్గా మనం చెప్పలేము, అంటే ఇది తింటే ఖచ్చితంగా గుజ్జు పెరుగుతుందని చెప్పలేము. సో దానికంటే ఏంటంటే ముందు దానికి హెల్తీగా ఉండాలి, ఆ జాయింట్ హెల్తీగా ఉండాలి, జాయింట్ మీద ప్రెజర్ లాంటివి లేకుండా ఉండే ప్రికాషన్స్ అనేవి. ఫస్ట్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే మోడరేట్ బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్, దానికి తగ్గట్టు మెయింటైన్ చేసుకోవాలి. సో అది దానికి తగ్గట్టు దాంతోపాటు మనం ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, అంటే ఆస్టియోపోరోసిస్లో కూడా ఇట్లా బోన్ వీక్ అయ్యి ఇట్లా మనకి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే మనము మోకాళ్ళని మనం హెల్తీగా కాపాడుకోవచ్చు అన్నమాట. మోకాళ్ళల్లో టిక్ టిక్ సౌండ్ ఎందుకు వస్తుంది సార్? సో ఈ క్లిక్ సౌండ్స్ అంటారు. సో ఇవి మోకాలు ఎందుకు వస్తాయంటే, అది జనరల్గా చాలా మందికి ఏంటంటే ఫిజియలాజికల్ క్లిక్ సౌండ్, అంటే వాళ్ళకి ఏంటి ఓన్లీ సౌండే వస్తుంది, నొప్పి ఇట్లాంటి ఏమి ఉండవు అనమాట. అది కామన్గా ఎందుకు వస్తుందంటే నీ జాయింట్లో బికాస్ ఆఫ్ ప్రెషర్ వేరియేషన్స్, ఈ ఫ్లూయిడ్లో చిన్న చిన్న టైనీ ఎయిర్ బబుల్స్ ఉంటాయి. సో ఇవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళినప్పుడు ఇలా మూమెంట్, ఒక ప్లేస్ నుంచి ఒక మూమెంట్కి వెళ్ళేటప్పుడు అవి బ్రేక్ అయినప్పుడు ఇలా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఇది జనరల్గా వచ్చే సౌండ్స్ అనమాట ఇవి. సో కొంతమందికి అట్లా ఉన్నప్పుడు మనకి పెద్ద భయపడాల్సింది ఏమి లేదు. కొంతమందికి ఏంటంటే పెథలాజికల్ కండిషన్స్ అంటారు, లోపల ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయినా కానీ అది ఫ్రేయింగ్ లాగా చిన్న పూగులాగా లేసి బోన్ ఒకదానికోటి అలా టచ్ అయినప్పుడు ఇలా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల. ఇంకో కొంతమందికి ఏంటంటే మెనిస్కై అంటారు, లోపల ఒక డిస్క్ లాగా ఉంటాయి మెనిస్కై. సో వాటిలో టేర్స్ ఉన్నా కానీ ఇట్లా సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే లోపల లెగమెంట్స్ అంటారు అనమాట, లెగమెంట్స్ కట్ అయినా కానీ ఓవర్ ద పీరియడ్లో ఇలా క్లిక్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఈ సౌండ్స్తో పాటు నొప్పులు కూడా వస్తుంటాయి. నొప్పులు ఇన్స్టెబిలిటీ అంటారు, గివింగ్ ఏవే ఫీలింగ్, పక్కకు తొలుతున్నట్టనే అట్లా కూడా వస్తుంది అనమాట. ఆబ్వియస్గా ఆర్థరైటిస్ బాగా డెవలప్ అయిన వాళ్ళలో కూడా ఇలా సౌండ్స్, ఎందుకంటే ఆల్రెడీ స్మూత్ లేయర్ మృదులాస్ అంటారు, కార్టిలేజ్ అదంతా పోతుంది, బేర్ బోన్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. సో అవి ఒకదానికొకటి బోన్ టచ్ అయినప్పుడు ఇలా క్లిక్ సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ టిక్ టిక్ సౌండ్స్ అనేవి రావడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? టిక్ సౌండ్స్ అనేది వితౌట్ పెయిన్, విత్ పెయిన్. వితౌట్ పెయిన్ అనేది అది జనరలైజ్డ్ కామన్గా వస్తుంటాయి. వాటిలో పెద్ద అసలు భయపడాల్సిన అవసరం లేదు, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదనమాట. అవి జనరల్గా వస్తుంటాయి. వాటికి ఏంటంటే ప్రాపర్ ఫిజియో, కొంచెం డైలీ వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటే అవి క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు అంటారు అన్నమాట, మోకాళ్ళ దగ్గర, అవి చేసుకుంటే సరిపోతుంది. బట్ క్లిక్ సౌండ్స్తో పాటు పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే అట్లా అండర్లైన్ కార్టిలేజ్ డ్యామేజ్ అయినా కానీ, మెనిస్కస్ డ్యామేజ్ అయినా కానీ, లోపల లెగమెంట్స్ అంటారు అవి డ్యామేజ్ అయినా కానీ, అలానే ఆర్థరైటిస్ బాగా ఎక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ క్లిక్ సౌండ్స్తో పాటు ఇలా పెయిన్ వస్తుంటుంది అన్నమాట. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది అన్నమాట, అవి రూల్ అవుట్ చేసుకోవడం కోసం. నడుస్తున్నప్పుడు పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి సార్, అవి ఎందుకు వస్తూ ఉంటాయి? సో పాదాల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బరువు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళలో ఎక్కువ ప్రెజర్ అంతా అక్కడే పట్టడం వల్ల అట్లా వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకి వైటమిన్ డి తగ్గినా కానీ ఆ బోన్లో స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే మనకి అక్కడ ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు, హీల్ దగ్గర ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది ఉదయాన్నే లేచినప్పుడే సార్ మా పాదం పట్టేసినట్టు ఉంటుంది అని చెప్తా ఉంటారు అనమాట. సో అది ఎందుకంటే అక్కడ ఒక స్మూత్ లేయర్ ప్లాంటార్ ఫేషియా అంటారు, అది బోన్ అటాచ్ అవుతుంది అనమాట. అక్కడ రిపీటెడ్గా ఒత్తిడి పడటం వల్ల, లేక అక్కడ ఏమైనా యూరిక్ యాసిడ్ పెరిగినా కానీ, లేక ఇట్లా కీలవాతం అంటారు, అందులో రొమరాయిడ్ ఫ్యాక్టర్ కానీ, యాంటీసీసీపీ అంటారు, ఇలాంటివి ఎక్కువైనా కానీ ఆ కీలవాతంలో కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనము రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దాని తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.